DGAC బంధం CPS అంతం DGAC బంధం CPS అంతం DGAC బంధం CPS అంతం వద్దురా వద్దురా CPS వద్దురా 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 CPS వద్దురా అంతం DGAC బంధం CPS అంతం DGAC బంధం CPS అంతం V1 వదిలారే ఉద్యోగులైతే ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో V1 justice V1 आवाज दो आवाज दो आवाज दो उद्योगुల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత CPS వద్దు OPS ముద్దు CPS అంతం టీజాక్ పంతం వద్దురా వద్దురా CPS వద్దురా 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 CPS వద్దురా ముద్దురా ముద్దురా we want justice we want justice we want justice we want justice ఉద్యోగుల ఐక్యత ఐక్యత వర్ధిల్లాలి DGAC జిందాబాద్ DGAC జిందాబాద్ DGAC జిందాబాద్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ OPS సూపర్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ OPS సూపర్ స్టార్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గౌరవనీయులు అన్న మారం జగదీశ్వర్ అన్న, అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఏలూరు శ్రీనివాస్ అన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల కార్యాలయం ముందు మా యొక్క ఉద్యోగుల యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఉద్యోగ సోదరిమణులందరూ పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానం అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ CPS విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ CPSను రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదర ఉద్యోగి మనులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఉద్యోగుల ఐక్యత ఇప్పటికి కూడా ఇట్లనే ఉండాలి. ఉద్యోగుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 అంటే గతంలో 2005లో సెప్టెంబర్ 1 నాడు మన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి CPS అని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధంగా ఉద్యోగికి నష్టపోయే కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1 నాడు జరిగింది కాబట్టి సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం, ఈరోజు వేలాది మంది ఉద్యోగులు హైదరాబాద్ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సంఘాలు వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుండి ఉద్యోగులు ఇక్కడ పాల్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్న ప్రభుత్వం నుండి, ప్రభుత్వమే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పాయింట్లోనే పెట్టింది CPSను కొత్త పెన్షన్ని రద్దు చేసి పాత పెన్షన్ అంటే OPSని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు పరుస్తామని ముఖ్యమంత్రి గారే మొదటి పాయింట్లో రాశారు. అదే అమలు చేయమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్తోని ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి పెద్ద ధర్నాలకు వ్యతిరేక పోరాటాలు పోకుండా కేవలం మేము నిరసన తెలుపుతున్నాం. మీరిచ్చిన హామీని నిలబెట్టండి అని, అయ్యా మీరు చెప్పిన అన్ని ఎన్నైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చమని కోరుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఒకవేళ గమనిస్తే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనకు కోటీశ్వరుడు అయినా కూడా ఆయనకు పెన్షన్ ఉంటుంది. మరి ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగికి ఎందుకు పెన్షన్ ఉండకూడదు? కేవలం 5 సంవత్సరాలు ఉన్న ఒక ప్రజాప్రతినిధికి పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవ చేస్తున్న ఒక ఉద్యోగికి చిరుద్యోగికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు అనేది ఒకటే అడుగుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి పాత పెన్షన్ని పునరుద్ధరించారు 5-6 రాష్ట్రాలు కేంద్రంలో. మరి అలాంటప్పుడు ఒకటే దేశం ఒకటే నేషన్ ఒకటే ఎన్నికలు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మొన్ననే మోడీ గారు చెప్పారు, ఒక 48 అవర్స్ ఒక ఉద్యోగి జైల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు జైల్లో 30 రోజులు జైల్లో ఉంటే వారికి ఉద్యోగం పదవి నుంచి తొలగిస్తామంటే ఒక ఉద్యోగం నుంచి పోల్చారు. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు పోల్చారు?
అలాంటి రూల్ కూడా 1 నేషన్ 1 పెన్షన్ అనే రూల్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకురావాలని, ప్రభుత్వ సేవ చేసే అన్ని ఉద్యోగులకి ఇలాంటి అవకాశం కల్పాలని, మరొకసారి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అందులో భాగంగా ఈరోజు అందరు ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.